ఈరోజు ఈ వీడియోలో మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గోశాలను, ఆ గోవులు స్వామివారికి అందిస్తున్న విశిష్ట సేవ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎల్ఎస్ నగర్ సమీపాన ఉన్న మనం గోశాల, ఇంతకుముందు దీన్ని డైరీ ఫామ్ అనేవాళ్ళు, అందులోకి మనం ప్రవేశించాం. ఈ గోశాలలో ఎత్తైన పచ్చని చెట్లు కనువిందు చేస్తాయి. విజిటర్స్కి చాలా హాయిగా ఉంటుంది ఈ వాతావరణం. ఈ గోశాల ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ వారిచే నిర్వహించబడుతుంది. ఈ గోశాలలో మీకు ఒక్క గోమాతలే కాకుండా అశ్వగజశాల కూడా ఇది. అంతేకాకుండా ఇతర మూగజీవాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది సాహివాల్ అనే జాతి ఆ గోమాత యొక్క షెడ్. ఇది మీరు వినొచ్చు. వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి గీతం కూడా ఇక్కడ ప్లే చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ ఈజ్ బేసికలీ ఏ డైరీ ఫార్మ్ that supplies milks and curd to the TTD temples for rituals and prasadams. The milk produced by these many cows in this Go Samrakshana is also utilized for supply of milk and curd to many orphanage schools, hospitals and many other TTD institutions. ఈ గోశాలలో దాదాపు 2700 ఆవులు, అందులో 15 స్వదేశీ మిల్చ్ కౌస్, కపిలా బ్రీడ్ అనిమల్స్, 8 ఎలిఫెంట్స్ వేరువేరు రాష్ట్రాల వాళ్ళు డొనేట్ చేసింది. ఆ తర్వాత దాదాపు 12 బుల్స్ ఉన్నాయి, 5 హార్సెస్ ఉన్నాయి. వీటిని తిరుపతిలో ఉన్న రాముల వారి గుడి, గోంజర స్వామి గుడి, పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం గుళ్ళల్లో విశేష సేవలు అందిస్తాయి. అంతేకాకుండా తిరుమలలో ఉన్న గోశాలలో కూడా అక్కడ ఉన్న అశ్వగజాలు కూడా స్వామివారి కైంకర్యానికే ఉపయోగించబడుతుంది. The milk production from this goshala is around 800 liters per day, and TTD aims at to increase the milk production to 4,000 liters. It is estimated that the demand for milk production will increase to 6,000 liters by 2025. About 4,000 liters of milk per day will be needed to produce 60 kg of ghee for the Srivari temple. As per Indian culture, cow dung and cow urine, also known as Gomaya and Gaurav, has been used in so many ways in medicinal, spiritual and agricultural uses. TTD Goshala manufactures Panchagavya products for the use of mankind, such as herbal products, tooth powder, face pack and more such things. These can be available in all the TTD temples. అంతేకాకుండా ఈ డైరీ ఫామ్ గోశాల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, పెరుగు, వెన్న వీటిని తిరుపతిలో ఉన్న ఎస్వి బాలమందిర్, ఎస్వి డెఫ్ అండ్ డంప్ స్కూల్
అండ్ ఎస్వి పూర్ హోమ్కి టీటీడీ వారు సప్లై చేస్తారు. ఈ గోశాలలో మీకు పసందైన కనువిందు కలిగించే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. అంతేకాకుండా దానికి ఎదురుగా మీకు వెంకటేశ్వర మహామంత్ర స్తూపం కూడా ఉంది. దీన్ని మీరు దర్శించవచ్చు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. చంద్రగమనునికి పుష్పాభిషేకము, మోక్షప్రదాయునికి పూర్ణాభిషేకము, పద్మాక్షి విభునికి శ్రీగంధలేవనం, బ్రహ్మోత్సవ ఫలమీయగ బ్రహ్మణ్యుని వైభవం, చక్రస్నానం